Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశంలో అవినీతి నిర్మూలనకే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. బీహార్లో స్పష్టం చేసిన ప్రధాని, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర విమర్శలు. ఢిల్లీలో కుక్కల బెడదపై సుప్రీం కీలక ఉత్తర్వులు. ప్రత్యేక ప్రాంతాల్లోనే ఆహారం ఇవ్వాలని వెల్లడి. వీధుల్లో తిండి పెట్టే వారిపై చర్యలకు ఆదేశాలు. అసెంబ్లీలో చర్చ తర్వాతే జస్టిస్ ఘోష్ నివేదికపై తదుపరి చర్యలు. హైకోర్టుకు తెలంగాణ సర్కార్ వెబ్సైట్ నుంచి తొలగించాలన్న న్యాయస్థానం. సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయ ముట్టడికి బీజేపీ పిలుపు. రామచంద్రరావు సహా ఎక్కడికక్కడ నేతల అరెస్టు చేసిన పోలీసులు. కోనసీమలో లంక గ్రామాలను ముంచేస్తున్న గోదావరి. ఢిల్లీ నుంచే పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీ మద్యం కేసులో నారాయణస్వామికి మరోసారి సిట్ నోటీసులు. ఎవరి ఒత్తిళ్లతో కొత్త విధానంపై సంతకం చేశారో ప్రశ్నించే అవకాశం. భారత్లో కార్యకలాపాల విస్తరణపై చాట్జీపీటీ మాతృ సంస్థ దృష్టి. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించనున్న ఓపెన్ ఏఐ. ఉక్రెయిన్తో యుద్ధ విరమణకు పుతిన్ డిమాండ్ల చిట్టా. తూర్పు డాన్బాస్ను వదులుకోవాలని స్పష్టీకరణ. నాటోలో చేరొద్దని షరతు. దేశంలో అవినీతిని రూపుమాపడమే లక్ష్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. బీహార్లోని గయాసీలో పర్యటించిన ప్రధాని 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తర్వాత జరిగిన సభలో మాట్లాడిన మోదీ, ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల పాటు జైలులో ఉంటే తన ఉద్యోగాన్ని కోల్పోతాడని, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులు మాత్రం జైల్లో ఉండి కూడా పదవులను ఆస్వాదిస్తున్నారని చెప్పారు. ఈ వైఖరి కొనసాగితే అవినీతిపై పోరాటం ఎలా చేయగలమని ప్రధాని ప్రశ్నించారు. ఈ బిల్లును కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలియడం లేదన్నారు. వారు జైలుకు వెళితే కలలన్నీ చెదిరిపోతాయని, ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయాలను కూడా ప్రస్తావించిన ప్రధాని మోదీ, పాక్ క్షిపణులు భారత్కు ఎలాంటి నష్టం కలిగించలేదని గుర్తు చేశారు. भ्रष्टाचार के विरुद्ध लड़ाई को अगर अंजाम तक पहुंचाना है तो कोई भी कार्रवाई के दायरे से बाहर नहीं होना चाहिए. आज कानून है कि अगर किसी छोटे सरकारी कर्मचारी को 50 घंटे तक हिरासत में रख दिया वो सस्पेंड हो जाता है. लेकिन अगर कोई मुख्यमंत्री है, कोई मंत्री है, कोई प्रधानमंत्री है तो वो जेल में रह करके भी सत्ता का सुख पा सकता है. ये कैसे हो सकता है? हमने कुछ समय पहले ही देखा है, जेल से ही फाइलों पर साइन किए जा रहे थे, जेल से ही सरकारी आदेश निकाले जा रहे थे. नेताओं का अगर यही रवैया रहेगा तो ऐसे भ्रष्टाचार के विरुद्ध लड़ाई कैसे लड़ी जा सकती है? जो जेल जाए उसने कुर्सी छोड़नी चाहिए कि नहीं छोड़नी चाहिए? क्या जेल में से कोई सरकार चला सकता है क्या? और इसलिए ऐसा सख्त कानून बनाने की तरफ हम आगे बढ़ रहे हैं. దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే వరకు విశ్రమించేది లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకు వెళ్తోందన్నారు. కేరళలో మనోరమ న్యూస్ సమావేశంలో పాల్గొన్న అమిత్ షా
ప్రతి రంగం అగ్రస్థానానికి చేరేలా ప్రజలు తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. కేరళలో ఇంకా 11 ఏళ్ల నాటి పరిస్థితులే ఉన్నాయని, కమ్యూనిస్టు భావజాలంతో ఏర్పడిన స్తబ్దత రాష్ట్రాన్ని వెనక్కు నెడుతోందని చెప్పారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే తర్వాత 10 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ చేసిన ఒకే మంచి పని 12వ స్థానానికి దిగజారకుండా కాపాడటమేనని అమిత్ షా చెప్పారు. తర్వాత అధికారం చేపట్టిన మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను 11 నుంచి 4వ స్థానానికి తీసుకువెళ్లిందన్నారు. ఇదే సమయంలో దేశం ఎదుర్కొంటున్న 3 ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా పురోగతి సాధించామని అమిత్ షా వివరించారు. एक प्रकार से तीनों सेक्टर जो 30 साल से कांग्रेस के शासन में देश के लिए चिंता का विषय था, जम्मू कश्मीर, नॉर्थ ईस्ट और वामपंथी उग्रवादी क्षेत्र, ये तीनों सेक्टर के अंदर आज पूरा देश आश्वस्त है कि बहुत कम समय में हम हमेशा के लिए तीनों समस्या से मुक्त हो जाएंगे। ये विश्वास भरने का काम नरेंद्र मोदी जी ने। ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని తీర్పులో మార్పు లేదన్న కోర్టు శునకాలకు టీకాలు వేసిన తర్వాతే వాటిని విడిచిపెట్టాలని సూచించింది. రేబీస్ వ్యాధి కలిగిన కుక్కలు, దూకుడు ప్రవర్తన ఉన్న శునకాలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని సూచించింది. వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని సూచించింది. కుక్కలకు వీధుల్లో ఆహారాన్ని అందించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు సంబంధించిన కేసులన్నింటినీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని హైకోర్టులను ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. పార్లమెంటు భవనం వద్ద మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. ఈ ఉదయం 6:30కు గుర్తు తెలియని వ్యక్తి గోడ దూకి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అతడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఉదయం 6:30 ప్రాంతంలో ఓ చెట్టు ఎక్కిన గుర్తు తెలియని వ్యక్తి అక్కడి నుంచి ప్రహరీ గోడపైకి చేరుకొని పార్లమెంటులోకి ప్రాంగణంలోకి దూకేశాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ చర్య వెనుక కారణాలపై నిఘా అధికారులు దృష్టి సారించారు. ఆ వ్యక్తి ఎందుకు పార్లమెంటు ప్రాంగణంలోకి అలా దూకాడనే కోణంలో ప్రశ్నించారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. 2023 డిసెంబర్ 13న ఇదే తరహాలో ఇద్దరు పార్లమెంటులోకి ప్రవేశించి లోక్సభలో స్కోమ్ బాంబులు విసిరారు. అంతకుముందు 2001లో ఉగ్రవాదులు పార్లమెంటు భవనంపై దాడికి దిగారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద రాకతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఆనకట్ట వద్ద 14.10 అడుగుల నీటి మట్టం ఉండగా సుమారు 13.31 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కోనసీమపై గోదావరి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. అనేక లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొత్తపేట నియోజకవర్గం, రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. మరింత వరద వస్తే పొలాలు పూర్తిగా మునిగిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. ముక్తేశ్వరం వద్ద కాజ్వే పొంగగా ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. తొగరపాయ వద్ద వరద నీరు పోటెత్తగా అయినవిల్లి వంక, అద్దంకివారిలంక, వీరవల్లిపాలెం, పొట్టిలంక గ్రామాల ప్రజలు పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అయినవిల్లి మండలంలో పలు గ్రామాలు జలమయమయ్యాయి. కాజ్వేలు ముంపులో చిక్కుకున్నాయి. కోనసీమలో వరదలపై సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు ముప్పు గ్రామాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గోదావరి, కృష్ణా నదులకు వరదల దృష్ట్యా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఏపీలో పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వరదలు, ఎరువుల కొరత, కాకినాడ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. గోదావరి వరదల కారణంగా లంక గ్రామాలు, పోలవరం ముంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. సమస్య వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎరువుల కొరత లేకుండా చూడాలన్న సీఎం విజిలెన్స్ అధికారులు ఎరువులు దారి మళ్లకుండా, ధర పెరగకుండా చూడాలని స్పష్టం చేశారు. ఎరువుల కొరతపై ఎక్కడి నుంచి సమాచారం వచ్చినా ఉన్నతాధికారులు స్వయంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ధర్యాల తిప్ప సమీపంలో సముద్రంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లీక్ ఘటనపైన సీఎం అధికారులతో మాట్లాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వివరించారు. లీక్ అయిన పైప్ను తనిఖీ చేసి సమీప గ్రామాల ప్రజలకు ఆందోళనకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో అప్పటి ఆబ్కారీ శాఖ మంత్రి నారాయణస్వామికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. గతంలోనే ఒకసారి నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే పుత్తూరులోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు విచారణకు రావాలని నోటీసులు అందించారు. వైసీపీ అధికారంలోకి రాగానే సొంత బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడమే లక్ష్యంగా నూతన మద్యం విధానాన్ని తెరపైకి తెచ్చారు. అప్పుడు నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. మద్యం ఆర్డర్స్ విధానాన్ని ఆన్లైన్ నుంచి మాన్యువల్కు మార్చడం, డిజిటల్ చెల్లింపులు లేకుండా అమ్మకాలు జరపడం వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో సిట్ లోతైన విచారణ జరుపుతోంది. తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిళ్ల మేరకే నూతన మద్యం విధానంపై నారాయణస్వామి సంతకాలు చేసినట్లు సిట్ భావిస్తోంది. ఆ దిశగా నారాయణస్వామిని విచారించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన వ్యాజ్యాలపై వరుసగా రెండో రోజు విచారణ జరిపిన హైకోర్టు నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయడాన్ని తప్పుపట్టింది. వెబ్సైట్లో నివేదిక ఉంటే వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్కు 3 వారాల సమయం ఇచ్చింది. ప్రతివాదుల కౌంటర్పై జవాబు ఇవ్వడానికి పిటిషనర్లకు వారం రోజుల గడువునిచ్చింది. అసెంబ్లీలో చర్చించాకే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని ఏసీ నివేదించినట్లు తెలిపిన హైకోర్టు ఈ తరుణంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. తదుపరి విచారణను 5 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ రామాంతపూర్ విద్యుదాఘాతం ఘటనకు అందరం బాధ్యులమేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక్ అన్నారు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి సమాజంలో మానవీయ విలువలు మరిచిపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో విద్యుత్ స్తంభాలకున్న కేబుళ్లను తొలగించడంపై భారతీయ ఎయిర్టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ నగేష్ భీమపాక మరోసారి విచారణ జరిపారు. కేబుళ్లను తొలగించడం వల్ల ఇంటర్నెట్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని భారతీ ఎయిర్టెల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కేబుళ్లను తొలగించవద్దని కేంద్రం సైతం సూచించిందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,15,000 విద్యుత్ స్తంభాలకు కేబుల్ పెట్టుకోవడానికి అనుమతి ఉందని వెల్లడించారు. అయితే అనుమతి లేకుండా ఉన్న కేబుళ్లను తొలగిస్తున్నామని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది తెలిపారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏమీ ఉంచవద్దని జస్టిస్ నగేష్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. జీహెచ్ఎంసీలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన వేళ ఆ పార్టీ నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. 6 గ్యారంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. గ్రేటర్ పరిధిలోని పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లను తెల్లవారుజాము నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సచివాలయం వైపు దూసుకు వెళ్లేందుకు యత్నించిన సరూర్ నగర్ కార్పొరేటర్ శ్రీవాణితో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అటు చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ సంపర్క్ అభియాన్ ముగించుకొని సచివాలయం ముట్టడికి బయలుదేరిన ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు మొయినాబాద్లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై మండిపడిన రామచంద్రరావు ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇప్పించాల్సిన బీజేపీ బాధ్యతారాహితంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సకాలంలో ఎరువులు సరఫరా చేయలేకపోతే అన్నదాతలకు కేంద్రం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి బీఆర్ఎస్ సైతం రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎరువులు కేంద్రం తయారు చేస్తారు, రాష్ట్రాలు తయారు చేయాలి. ఎరువులు ఏమంటే రామచంద్రరావు వక్రంగా మాట్లాడుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎరువులు ఇప్పాల్సిన బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు ఎరువులకు సంబంధించిన విషయం లోపల మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తా ఉంది. తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. చేతనైతే ఎరువులు ఇవ్వండి. మీరు ఈ తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషులు పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది కాదు. ప్రజలు అర్థం చేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నిలదీస్తారు. సిద్దిపేట జిల్లా తొగుటలోని మల్లన్న సాగర్ నింపే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 19న 2 పంపులతో నీటి ఎత్తిపోత ప్రారంభించగా ఇవాళ 6 పంపులకు పెంచారు. ప్రస్తుతం 7,500 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నారు. రేపటి నుంచి పంపుల సంఖ్యను దశలవారీగా పెంచుతూ రిజర్వాయర్లో 30 టీఎంసీల నీటిని నింపే ప్రక్రియ వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిండితే చెరువులు, వాగులు, కాలువల ద్వారా పక్కనున్న ప్రాంతాల పంటలకు సాగునీరు అందించనుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల రైతులు లాభపడనున్నారు.
పోడు రైతుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. జీవో నెంబర్ 49ని రద్దు చేయడం సహా పోడు భూముల సమస్య పరిష్కరించాలనే డిమాండ్తో ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో 5 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోగ్యం క్షీణిస్తోందని రామచంద్రరావు చెప్పారు. 5 రోజుల నుంచి దీక్ష చేస్తున్నందున హరీష్ బాబుకు షుగర్ లెవెల్స్ 69కి పడిపోయినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్లు ప్రభుత్వ వైద్యులే నిర్ధారించారని చెప్పారు. వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయడం సహా ఉత్తర తెలంగాణలో ఉన్న పోడు రైతులను ఆదుకోవాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. హరీష్ బాబు ఆరోగ్యం క్షీణిస్తున్నందున ప్రభుత్వం వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. దేవుడిని, హిందూ ధర్మాన్ని, ఆచారాలను వైసీపీ రాజకీయ వైకుంఠపాళీలోకి లాగుతోందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష పార్టీగా చెప్పుకోవటం, ప్రతిపక్ష నేతగా అర్హత లేని వారు ప్రతిపక్ష నేతగా ప్రకటించుకొని హిందువులపై రాజకీయ క్రీడ నడపాలనుకోవటం దుర్మార్గమని మండిపడ్డారు. దేవాలయాలు, పాలక మండళ్లు దేవాదాయ శాఖపై విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని ధ్వసమెత్తారు. జగన్ నేతృత్వంలో వైసీపీ నేతలంతా హిందూ ధర్మాన్ని విమర్శల పాలు చేయటమే పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు. అసత్యాలతో వైసీపీ చేస్తున్న వికృత క్రీడను ఆ దేవుడు కూడా క్షమించడని ఆనం హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని, ఆయన అనుచర గణాన్ని దేవుడు క్షమించడు. నువ్వు వైకుంఠం పైనే జరగనివి జరిగినట్లుగా నీ బులుగు మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనేటువంటి ఒక తప్పుడు ఆలోచనని, మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు కేవలం నీ రాజకీయ పార్టీ మనుగడని కాపాడుకోవడం కోసం దేవుడిని సైతం నువ్వు వదిలిపెట్టకుండా ఒక సైకోలాగా ఆనందం పొందడానికి దేవుణ్ణి కూడా దూషించే పరిస్థితి వచ్చింది మీకు. అవినీతి కేసులకు భయపడే వైసీపీ మళ్లీ బీజేపీకి దాసోహం అంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. ఏపీలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ పక్షమేనన్న షర్మిల, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడంతో అది మరోసారి తేటతెల్లమైందన్నారు. బీజేపీకి వైసీపీ బీ టీం అని నిర్ధారణ అయిందని, ముసుగు మరోసారి తొలగిందని పేర్కొన్నారు. ఓటు చోరీతో రాజ్యాంగం కూని అయ్యేది వైసీపీకి కనిపించదన్న షర్మిల, ఒక తెలుగు బిడ్డ న్యాయ నిపుణుడిని నిలబెడితే మద్దతు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటో వైసీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధ విరమణ చర్చలకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన డిమాండ్ల చిట్టాను విప్పారు. అలస్కా భేటీ తర్వాత పుతిన్ తొలిసారి తమ డిమాండ్లను బయటపెట్టారు. తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ వదులుకోవటం, నాటోలో చేరాలనే ఆలోచన మానుకోవాలని పుతిన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తటస్థ దేశంగా కొనసాగుతూ పశ్చిమ దేశాల సైన్యాలకు కీవ్లో చోటు ఇవ్వరాదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. అమెరికా అంచనాల ప్రకారం ప్రస్తుతం డాన్బాస్లో 88%, జపోరిజియా, ఖేర్సన్లోని 73% భూభాగం రష్యా నియంత్రణలోకి వెళ్లింది. కొత్తగా పుతిన్ ప్రతిపాదిస్తున్న ప్రకారం కార్కివ్, సుమి, డిప్రోపెట్రోవ్స్క్ రీజియన్లలోని చిన్న భూభాగాలను ఉక్రెయిన్కు తిరిగి అప్పగించడానికి పుతిన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డాన్బాస్లో తమ ఆధీనంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ వైదొలగాలని పుతిన్ చెప్పినట్లు సమాచారం. ఇందుకు ప్రతిగా జపోరిజియా, ఖేర్సన్లో మరింత ముందుకు వెళ్లకుండా దాడులు ఆపనున్నట్లు పుతిన్ చెప్పారు. నాటోలో చేరాలనే కోరికను ఉక్రెయిన్ వదులుకోవటం సహా తూర్పు వైపు విస్తరించబోమని, యుఎస్ సారథ్యంలోని మిలిటరీ కూటమి చట్టబద్ధ హామీ ఇవ్వాలని, శాంతి పరిరక్షక దళం పేరుతో పశ్చిమ దేశాల సైన్యాలను కీవ్లోకి మోహరించకూడదనే డిమాండ్లపై పుతిన్ పట్టుదలగా ఉన్నట్లు రష్యా వర్గాలు తెలిపాయి. విదేశీయులకు వీసాలు జారీ చేసే ప్రక్రియను కఠినతరం చేస్తున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయరాదని నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటన చేశారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూబియో తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ఇటీవల ఫ్లోరిడాలోని హైవేపై ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోగా జరిగిన ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకునే అమెరికా డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీ చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ చదవటం, రాయడం వచ్చి ఉండాలని గతంలోనే నిబంధన విధించిన అమెరికా ఇప్పుడు ట్రక్కు డ్రైవర్ల వీసాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్పై అమెరికా విధించిన 25% అదనపు పెనాల్టీ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్న వేళ వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు.
గతంలో ట్రంప్ ప్రకటించినట్లు వచ్చే వారం అదనపు పెనాల్టీ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాల్లో భారత్ను మహారాజుగా పేర్కొన్న ఆయన అమెరికా ఉత్పత్తులపై భారత్ టారిఫ్లు భారీ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. వాణిజ్య లోటు అధికంగా ఉన్నందునే భారత్పై అదనపు సుంకాలు విధించినట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తుందని ఆరోపించారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం మొదలు కాకముందు రష్యా నుంచి భారత్ చాలా తక్కువ చమురు కొనుగోలు చేస్తుందని తెలిపారు. అప్పట్లో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో రష్యా వాటా 1% ఉండే ఇప్పుడు 35%కి చేరిందన్నారు. చౌక ధరకు కొనుగోలు చేసిన చమురును భారత్ రిఫైనరీలు శుద్ధి చేసి యూరప్కు అధిక ధరకు అమ్ముతూ లాభపడుతున్నాయని చెప్పారు. భారత్పై అమెరికా విధించిన 25% ప్రతీకార సుంకాలు ఇప్పటికే అమల్లో ఉండగా మరో 25% పెనాల్టీ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను లంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 2023 సెప్టెంబర్లో ఆయన సతీమణి ప్రొఫెసర్ మైత్రి కాన్వోకేషన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రభుత్వ డబ్బుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినట్లు ఆరోపణలొచ్చాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన విక్రమసింఘే తిరుగు పయనంలో ఇంగ్లాండ్ వెళ్లినట్లు ఆరోపణలున్నాయి. ఈ ప్రయాణ ఖర్చుల అంశంపై సిఐడి అధికారులు ఇదివరకే రనిల్ విక్రమసింఘే సిబ్బందిని ప్రశ్నించారు. 2022 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని పేరు పొందిన విక్రమసింఘే 6 సార్లు శ్రీలంక ప్రధానిగా సేవలందించారు. అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో తెలిపే టైమ్ ల్యాప్స్ వీడియోను భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం హిందూ మహాసముద్రంపై దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా కదులుతున్నప్పుడు భారత తూర్పు తీరం మీదుగా పయనించినట్లు శుక్లా వివరించారు. ఐఎస్ఎస్లో తాను ఉన్నప్పుడు వర్షాకాలం కావటం వల్ల భారత్పై ఎక్కువగా మబ్బులు ఉన్నట్లు తెలిపారు. అయినప్పటికీ భారత్కు సంబంధించిన కొన్ని చిత్రాలను తాను తీయగలిగినట్లు వివరించారు. బీహార్లో ఓటు కోల్పోయిన వారు తిరిగి ఓటు నమోదు చేసుకునేందుకు ఆధార్ను పరిగణలోనికి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బీహార్లో జరిగిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై దాఖలైన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బీహార్ రాజకీయ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మందికి ఎందుకు మద్దతుగా నిలబడలేదని పార్టీలను ప్రశ్నించింది. ఓటరు జాబితా సవరణ అంశంపై రాజకీయ పార్టీలు చొరవ చూపట్లేదన్న సుప్రీంకోర్టు పార్టీల తీరును తప్పుపట్టింది. 85,000 కొత్త ఓట్లు నమోదైతే బూత్ స్థాయి ఏజెంట్ల నుంచి కేవలం 2 అభ్యంతరాలే రావటమేంటని ప్రశ్నించింది. తొలగించిన ఓటర్ల దస్త్రాలను భౌతికంగా సమర్పించే రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లకు రసీదును ఇవ్వాలని ఈసీని ధర్మాసనం ఆదేశించింది. సూచించిన 11 పత్రాలు లేదా ఆధార్ ఏదైనా ఒకదానిని సమర్పించి పేరు తొలగింపుపై అభ్యంతరాలు తెలియజేస్తూ పేరు తిరిగి చేర్చాలనే దరఖాస్తు ఇవ్వాలని వెల్లడించింది. ఓటు కోల్పోయిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్న ధర్మాసనం జాబితా సవరణ ప్రక్రియ ఓటర్లకు సులభతరంగా ఉండాలని ఈసీకి సూచించింది. భారత్లో కార్యకలాపాలు విస్తరించడంపై చాట్జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ఏఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా భారత్లో తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరికల్లా ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్టమన్ ప్రకటించారు. భారత్లో చాట్జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భారత్లో ఏఐకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, గ్లోబల్ ఏఐ లీడర్గా ఎదిగేందుకు అవసరమైన అన్ని అంశాలు న్యూఢిల్లీకి ఉన్నాయన్నారు. ప్రతిభ, ప్రపంచ స్థాయి డెవలపర్ సిస్టమ్, ఇండియా ఏఐ మిషన్ ద్వారా బలమైన ప్రభుత్వ మద్దతు లభిస్తోందన్నారు. భారత్లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించి స్థానిక టీం ఏర్పాటు చేసి కృత్రిమ మేధను మరింత అందుబాటులోకి తెస్తామన్నారు. చాట్జీపీటీకి అమెరికా తర్వాత 2వ అతిపెద్ద మార్కెట్ భారత్ అని నివేదికలు చెబుతున్నాయి. ఉక్రెయిన్తో యుద్ధంలో భాగంగా రష్యా రక్షణ దళాలతో కలిసి పోరాడిన సైనికులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ విశిష్ట సేవా పథకాలు అందించారు. కుర్స్క్ సరిహద్దులో ప్రాంతంలో రష్యా సైనిక బృందంతో కలిసి పోరాటం చేసి తిరిగొచ్చిన సైనికులకు కిమ్ పథకాలు ప్రదానం చేశారు. యుద్ధంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను హీరోలుగా కిమ్ అభివర్ణించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో అమరవీరులైన సైనికులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వాళ్ల చిత్రపటాల దగ్గర పథకాలు పెట్టారు. యుద్ధ కార్యకలాపాల్లో సైనిక దళాలు చూపిన వీరత్వం, పోరాడిన తీరు ఉత్తర కొరియా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయని కిమ్ పేర్కొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో అవినీతి నిర్మూలనకే 130 రాజ్యాంగ సవరణ బిల్లు. బీహార్ పర్యటనలో స్పష్టం చేసిన ప్రధాని, ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర విమర్శలు.
ఢిల్లీలో కుక్కల బెడదపై సుప్రీం కీలక ఉత్తర్వులు. ప్రత్యేక ప్రాంతాల్లోనే ఆహారం ఇవ్వాలని వెల్లడి. వీధుల్లో తిండి పెట్టే వారిపై చర్యలకు ఆదేశాలు. అసెంబ్లీలో చర్చ తర్వాతే జస్టిస్ ఘోష్ నివేదికపై తదుపరి చర్యలు. హైకోర్టుకు తెలంగాణ సర్కార్ వెబ్సైట్ నుంచి తొలగించాలన్న న్యాయస్థానం. సేవ్ హైదరాబాద్ పేరుతో సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపు. రామచంద్రరావు సహా ఎక్కడికక్కడ నేతల అరెస్టు చేసిన పోలీసులు. కోనసీమలో లంక గ్రామాలను ముంచేస్తున్న గోదావరి. ఢిల్లీ నుంచే పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఏపీ మద్యం కేసులో నారాయణస్వామికి మరోసారి సిట్ నోటీసులు. ఎవరి ఒత్తిళ్లతో కొత్త విధానంపై సంతకం చేశారో ప్రశ్నించే అవకాశం. భారత్లో కార్యకలాపాల విస్తరణపై చాట్‌జీపీటీ మాతృ సంస్థ దృష్టి. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీలో కార్యాలయం ప్రారంభించనున్న ఓపెన్ఏఐ. ఉక్రెయిన్తో యుద్ధ విరమణకు పుతిన్ డిమాండ్ల చిట్టా. తూర్పు డాన్బాస్ను వదులుకోవాలని స్పష్టీకరణ. నాటోలో చేరొద్దని షరతు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.